హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. టుడే అప్డేట్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందు రావడం అయితే జరిగింది. అదేమిటంటే వాలంటీర్లకు సంబంధించిన సేవామిత్ర, సేవారత్న, సేవ వజ్రాలకు సంబంధించిన లిస్ట్ అయితే విడుదల అవడం అయితే జరిగింది. అందులో చాలా మంది నేమ్స్ అయితే లేవు. దానికి గల కారణం ఏమిటో క్లియర్గా వీడియోలో తెలుసుకుందాం. ఏం చేస్తే మీ నేమ్ అనేది అప్లోడ్ అవుతుందో క్లియర్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వాలంటీర్లు అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వాలంటీర్లకు సంబంధించి ప్రతి ఏడాది కూడా వాలంటీర్లకు వందనం కార్యక్రమం అయితే ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్లందరికీ కూడా సేవామిత్ర, సేవారత్న, సేవ వజ్రాలు అనేవి వారికి బహుమానంగా అందించడం అయితే జరుగుతుంది. అందులో భాగంగానే సేవామిత్ర, సేవారత్న, సేవ వజ్రాలకు సంబంధించిన లిస్ట్ అయితే జిల్లాల వారీగా విడుదలవడం అయితే జరిగింది. ఈ లిస్టుల్లో చాలా మంది వాలంటీర్స్ నేమ్ అయితే లేవు. దానికి గల కారణం ఏమిటంటే ఎవరి నేమ్ అయితే లిస్ట్లో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మీ సర్వీస్ అనేది 1 ఇయర్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. గతంలోనే ప్రభుత్వం తెలియజేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన అర్హులు ఎవరంటే 1 ఇయర్ సర్వీస్ అయిపోయిన వారందరూ కూడా అర్హులే. 1 ఇయర్ సర్వీస్ కాని వారందరూ కూడా అనర్హులుగా ప్రభుత్వం అయితే ప్రకటించడం అయితే జరిగింది. మీ పేరు కనుక లిస్టు లేకపోతే మీరు 1 ఇయర్ సర్వీస్ అనేది అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మీ సర్వీస్ 1 ఇయర్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయిపోయి కూడా మీ నేమ్ రాలేదంటే మాత్రం మీరు ఖచ్చితంగా మీ డేటా అనేది మండల్ లెవెల్ ఆఫీసర్, ఎఫ్ఓఏ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వీరికి కనుక మీ డేటా అనేది ఇచ్చినట్లయితే మీ లిస్ట్ అనేది అప్డేట్ అవడం అయితే జరుగుతుంది. లేదా మీకు సంబంధించిన డీడీఓ ఎవరైతే ఉన్నారో ఆ డీడీఓ కనుక మీ ఇన్ఫర్మేషన్ కనుక అందించినట్లయితే ఆ డేటా అనేది మండల్ లెవెల్ ఆఫీసర్కి పంపిస్తారు, వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్కి పంపిస్తారు, వాళ్ళు స్టేట్ లెవెల్ ఆఫీసర్కి అయితే ఆ డేటా అనేది పంపించి మళ్ళీ లిస్ట్ అనేది అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. ఆ లిస్ట్ అప్డేట్ అయిన తర్వాత మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి లిస్ట్లో నేమ్ రాలేదని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీరు కనుక ఇవన్నీ ఫాలో అయితే మాత్రం ఖచ్చితంగా మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. సిఎఫ్ఎంఎస్ ఐడి, మీ క్లస్టర్ ఐడి, సచివాలయం కోడ్ ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఇవ్వాలి. ఎలాంటి మిస్టేక్ కూడా చేయకుండా ఇస్తే మీకు ఖచ్చితంగా అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. లిస్ట్ కూడా అప్డేట్ అవడమే జరుగుతుంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ ని తోటి వాలంటీర్లు అందరూ కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వాలంటీర్ల కోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వారందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ.